పద్మారావు నగర్ స్టూడియోకి వచ్చి మీతో ఇంటర్వ్యూ చేయడం హ్యాపీగా ఉంది సార్. కాన్సెప్ట్ గుడ్ కాన్సెప్ట్. ఫస్ట్ సినిమా డాలర్ డ్రీమ్స్ తో స్టార్ట్ చేశారు. రీచ్ అవ్వడానికి అంటే వై బికమ్? ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చాను. జాబులు చేయాలన్నా లేకపోతే డబ్బులు సంపాదించాలన్నా ఇట్లాంటి ఏమో డాలర్ డ్రీమ్స్ నుంచి ఆనంద్ జర్నీ నాకు అది చాలా పెద్ద జర్నీ. అది చిరంజీవి గారు అట్లా అది చూసి వచ్చింది. ఫాదర్ ఫీలింగ్ ఏంటి అప్పుడు కానీ ఇప్పుడు కానీ? ఆయన ప్రతి సినిమా సెన్సర్లో చూసేవాడు. ఐ థింక్ లీడర్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆనంద్ స్క్రిప్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏదో పంపించారని విన్నా, ఇస్ ఇట్ ట్రూ సార్? అన్నట్టు మంచి కాఫీ లాంటి సినిమా అనేది క్యాప్షన్ మంచి కుదిరింది ఆ సినిమా. ఇప్పుడు రేపు పొద్దున్న రిలీజ్ అంటే కాళ్ళ పడితే సురేష్ బాబు శంకర్ దాదా MBBS తో పోటీ చేశారు. సినిమా అంటే క్రాస్ రోడ్స్. క్రాస్ రోడ్స్ రెంట్ వారానికి ఒక 2 లక్షలు 3 లక్షలు ఉండేది. ట్యూస్డే వెన్స్డే ఒక టికెట్ ఇస్తే ఇంకో టికెట్ ఫ్రీ అని ఇచ్చామను. గోదావరి స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ మీరు చాలా మంది ఈరోజు చెప్పినట్టున్నారు కదా సార్. సిద్ధార్థ్ చెప్పాను, మహేష్ బాబు చెప్పాను. అసలు చేస్తున్నంత కాలం అదొక యజ్ఞమే. గోదావరి దాని కూడా ఉగ్ర రూపంగా ఉంటుంది. అప్పుడు లైక్ హ్యాపీడెస్ సంబంధించి ఆ లొకేషన్ పర్మిషన్ ఇవ్వకపోతే నేను ఈ సినిమా చేయను. కాలేజ్ పర్మిషన్ ఇవ్వరు. అది ఆ ఇంటర్వ్యూ సీన్ అక్కడికక్కడ రాసింది. యాక్చువల్లీ ఏదో సంథింగ్ ఫ్రెండ్షిప్ సాంగ్ లేకుండా ఎలాగా పెట్టొచ్చు కదా అనేది బాగా రీసెర్చ్ చేసినట్టు. కరెక్ట్ ఏంటో మాట్లాడుతుంటే చాలా తగులుతున్నాయి నాకు అప్పుడు ఇప్పుడు. లీడర్కి వచ్చేసరికి ఇది ఒక పొలిటికల్ డ్రామా. అంటే ఇది ఏముంది, కొనడం అమ్ముడుకోవడం ఇట్లాంటివి కదా బేసిక్. అది ఏముంది సార్ ఆ టైంలో ఏదైనా జగన్ గారి క్యారెక్టర్ ఏదైనా ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం కానీ ఏమైనా జరిగింది? అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన సీఎం. ఆయన లీడర్ ముందుగా మీరు ఇనిషియల్ స్టేజ్ లో నాగార్జున గారితో చేద్దాం అనుకున్నారు అని ఆయన ఓన్ డెసిషన్ తీసుకున్నాడు. అప్పటికే ఆయన క్లారిటీ. డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఆ సినిమా తర్వాత? అసలు అది కల్ట్ సినిమా. దద్దరిల్లిపోద్దని లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండే. తెర వెనుక కథలు విత్ శేఖర్ కమల. మంచి కాఫీ లాంటి ఇంటర్వ్యూ.